హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీ బీఎస్సీ పారామెడికల్ కౌన్సెలింగ్ సంబంధించి మనకి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. మనకి ఏదైతే ఫోర్త్ ఫేజ్ లేకపోతే మాపప్ రౌండ్ సంబంధించి ఇవాళే లాస్ట్ డేట్ అండి. ఇవాళతో మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి క్లోజ్ అయితే అయిపోతాయి. మనకి మాపప్ రౌండ్ సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో కొంతమంది అయితే ఎలిజిబుల్ అయితే అవ్వలేదంటే మరి ఎలిజిబుల్ అవ్వలేని వాళ్ళకి వెబ్ ఆప్షన్ అనేది చూపించడం లేదు. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేయడం వల్ల ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం వల్ల అలాగే మనకి థర్డ్ ఫేజ్‌లో సీట్ వచ్చినా సరే రిపోర్టింగ్ చేయలేదు. థర్డ్ ఫేజ్‌లో సీట్ వచ్చిన తర్వాత పట్టించుకోలేదన్నమాట. అందుకని వాళ్ళని నాట్ ఎలిజిబుల్ చేసేసారు. వాళ్ళు కాకుండా మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ మాపప్ రౌండ్‌కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇవాళ లాస్ట్ డేట్. అయితే నేను మీకు కొన్ని సజెషన్స్ అయితే ఇస్తానండి. నా ఫస్ట్ సజెషన్స్ అయితే మీకు ఇస్తానన్నమాట. మీకు మాపప్ రౌండ్‌లో మంచి కాలేజ్ రావడానికి. అలాగే మీకు సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడొస్తుంది? ఈ మాపప్ రౌండ్‌కి సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ రిలీజ్ చేస్తారు కదా! మరి ఈ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా మీకు తెలుసుకోబోతున్నాం అన్నమాట. వచ్చిన టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఇక్కడ చూసుకోండి, మనకి ఇదే లాస్ట్ డేట్ అన్నమాట. మొత్తం మనకి 1448 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకి మాక్సిమం ఈ అన్ని సీట్స్ కూడా మనకి ఫిల్ చేయాలని ట్రై చేస్తారు. మీరు ఖచ్చితంగా కరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్ గాని పెట్టినట్లయితే ఖచ్చితంగా కూడా మీకు ఈ 1448 సీట్లలో అయితే ఏదో ఒక సీట్ అయితే మీకు ఖచ్చితంగా దొరుకుతుందన్నమాట. మీరు గాని సరిగ్గా వెబ్ ఆప్షన్స్ పెట్టకపోతేనే నర్సింగ్ కౌన్సెలింగ్ ఎవరైతే మనకి పారామెడికల్ కౌన్సెలింగ్ వారు ఉంటారో వాళ్ళు మీకు సీట్ అయితే ఇవ్వరు. ఇదంతా కంప్యూటర్ ఆపరేటెడ్ ప్రోగ్రామ్ కాబట్టి అంతా కూడా ఆటోమేటిక్‌గా అయితే అయిపోతుంది. అంటే ఎవరు ఏమి ఫోర్స్ చేయరనమాట. ఎవరు ఏమి మాన్యువల్‌గా చేయరు కాబట్టి మీరు పెట్టే వెబ్ ఆప్షన్స్‌ని బేస్ చేసుకొని దాన్ని ప్రోగ్రామ్ అనేది అనలైజ్ చేసి మీకు సీట్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. అయితే ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటి అనుకున్నట్లయితే మనకి ఈవేళ మనకి నైట్ 8 పీఎం వరకు కూడా మనకి టైం అయితే ఉందండి. మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి మళ్ళీ చేంజ్ చేయడానికి కూడా టైం అయితే ఉండదు. వెబ్ ఆప్షన్‌కి మనకి ఎడిట్ ఆప్షన్ కూడా ఏమి ఉండదనమాట. మీరు ఓన్లీ వెబ్ ఆప్షన్ సంబంధించి కరెక్షన్ అయినా సరే, లేకపోతే పెట్టుకోవడం అయినా సరే, లేకపోతే రీఅరేంజ్ చేసుకోవడం అయినా సరే, ఈవేళ నైట్ 8 పీఎం కల్లా కూడా మీరు చేసుకోవాలి. 8 పీఎం తర్వాత మీకు వెబ్‌సైట్‌లో అది అప్డేట్ అయితే అవ్వదు. వెంటనే 8 పీఎం అయ్యేలోపు మీరు సేవ్ చేసి పెట్టుకోవాలన్నమాట. మీరు లాస్ట్ మినిట్‌లో పెట్టుకున్నా సరే. అయితే నా పర్సనల్ సజెషన్ ఏంటి అనుకున్నట్లయితే మీరు చాలా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి. ఎందుకంటే మనకి మాపపురం 2 అనేది అయితే ఎక్కువ ఉండదన్నమాట. అలాంటి కాన్సెప్టే ఉండదు. దానివల్ల ఏంటంటే మనం చాలా ఇబ్బందులైతే ఫేస్ చేస్తాము. చాలా చాలా రేర్‌గా అయితే ఉంటుంది మాపపురం 2 అనేది. అసలు మాపపురం ఉంటుందని కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ మనకేంటంటే రియాలిటీలో మాపపురం అయితే పెట్టారన్నమాట. మనకి 1400 సీట్స్ అయితే మిగిలిపోయాయని చెప్పేసి. దీన్ని బట్టి మనం ఏం అబ్జర్వ్ చేయాలనుకున్నట్లయితే, ఈ మాపో రౌండ్‌కి సంబంధించి మీరు నో లిమిట్ అయితే పెట్టారు. మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చండి. మీరు ఎన్ని కోర్సులైనా పెట్టుకోవచ్చు, ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు, ఎన్ని కాలేజీలైనా పెట్టుకోవచ్చు. మీరు వీలైనంత వరకు కూడా పెట్టండి. వీలైతే ఒక 100 అన్నా పెట్టండి మీకు నచ్చినట్లయితే. ఎందుకంటే వచ్చేదేమి లేదు కదా! ఈ మాపప్ రౌండ్‌లో గాని మీరు గాని సెల్ఫ్ రిపోర్టింగ్‌కి వెళ్ళకపోయినట్లయితే మీరు పర్మనెంట్‌గా అంటే మళ్ళీ ఈ ఈ ఈ అకాడమిక్ ఇయర్‌లో మీరు పర్మనెంట్‌గా అయితే రిమూవ్ అయితే అయిపోతారు. ఒకవేళ మీరు ఎళ్ళినా ఎళ్ళకపోయినా ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదు. నెక్స్ట్ ఫేజ్ అనేది ఎలాగో ఉండదు కాబట్టి. అలాగే వన్స్ మీకు మౌప్ రౌండ్‌లో సీట్ గాని వచ్చినట్లయితే మీరు రూ. 5,600 అమౌంట్ అయితే పే చేస్తారు. మీకు సీట్ రాని వాళ్ళ కోసం చెప్తున్నానన్నమాట. ఎవరికైతే సీట్ అసలు రాలేదు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్‌లోని మీకు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ రిలీజ్ చేస్తారండి. రిలీజ్ చేసిన వెంటనే మీ ఓన్ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మీరు రూ. 5,600 అమౌంట్ అయితే పే అయితే చేయాలి. దాంతో పాటు మీరు కంపల్సరీగా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట. మీకు వచ్చిన కాలేజ్‌కి అయితే వెళ్లి అది ఏ కాలేజ్ అయినా సరే, ఏ కోర్స్ అయినా సరే మీకు వన్స్ వస్తే మీరు ఖచ్చితంగా అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిందే. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినట్లయితే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మీరు రిమూవ్ అయితే అయిపోతారన్నమాట. ఇంతకు మించి ఇంకేమైతే ఉండదు. అలాగే వన్స్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేస్తే మీరింక ఈ కోర్స్‌లో ఫిక్స్ అయిపోయినట్టే. మీరు 3 సంవత్సరాలు కూడా ఈ కోర్స్ చేయాల్సిందే. దాంతో పాటే మీకు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవడం కోసం పే చేసిన యూనివర్సిటీ ఫీజ్ అనేది మీకు ఆ కాలేజ్ నచ్చినా, నచ్చకపోయినా సరే ఆ యూనివర్సిటీ ఫీజ్ అయితే రీఫండ్ అయితే ఇవ్వమని చెప్పేసి అయితే క్లారిటీగా అయితే చెప్పడం జరిగిందనమాట. అలాగే దీనికి సంబంధించి మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అదే సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చూసుకున్నట్లయితే, మనకి ఈ మండే కల్లా కూడా మనకి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేస్తారండి. వచ్చే మండే కల్లా కూడా మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఈ ఎన్‌టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే మనకి మండే రోజైతే మాత్రం ఖచ్చితంగా రిలీజ్. హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ మాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతో పాటే మనకి 30 కెనెట్ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం
మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయరే పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్‌తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్‌మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నవారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో, మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో సో, నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియోకి రేపు కానీ ఎల్లుండి కూడా రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. బట్ మనం మాక్సిమం మండే అయితే అనుకుందాం. సో, మనకి మండే అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, అంతా కూడా ఫాస్ట్‌గా అయిపోతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి, మాక్ డ్రాఫ్ట్‌కి సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా ఉంటుంది. సో, దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ అయితే చేయండి. సో, మాకు మాక్ డ్రాఫ్ట్‌కి సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి, సో, దాంతో పాటు సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలని చెప్పేసి మీరు కామెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా దానికి సంబంధించి వీడియో అయితే డెడికేటెడ్ వీడియో ఇచ్చేసి మీకు అప్డేట్ అయితే ఇస్తాను. అలాగే మనకి పారామెడికల్ కోర్స్ సంబంధించి అయినా సరే, నర్సింగ్ కోర్స్ అయినా సంబంధించి అయినా, ఫార్మసీ కోర్స్‌కి సంబంధించి అయినా సరే 2025, 2026 సంబంధించి అడ్మిషన్స్ పూర్తి సమాచారం కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే రాబోతుందండి. అలాగే మనకి బీఎస్సీ పారామెడికల్ కోర్స్‌కి సంబంధించి కూడా సబ్జెక్ట్స్ ఆల్రెడీ బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ బీపీటీ అన్నమాట. సో, వీళ్ళందరూ సబ్జెక్ట్స్ కోసం డిఫైన్ చేసి సబ్జెక్ట్స్ ఏంటి, ఇంట్రొడక్షన్స్ మొత్తం అయితే చెప్పారన్నమాట. ఆ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, మీకు నచ్చిన కోర్స్‌కి సంబంధించి కూడా సో, మీకు సబ్జెక్ట్స్, బుక్స్ లాంటివి కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేస్తే దానికి కూడా నేను మీకు వీడియోస్ అయితే చేసి నేను అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆల్‌లో పెట్టుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో మెటీరియల్స్ కోసం అదైతే మీకు పారామెడికల్ మెటీరియల్స్ కోసం జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ. బాయ్.